నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ధనుర్మాసంలో 13వ రోజు గోదాదేవి చెప్పిన 13వ పాసురాన్ని, తిరుప్పావైలోని 13వ పాసురంలో గోదాదేవి ఏం చెప్పిందో ఇవాళ అనుభవిద్దాం. ఇవాల్టి గోపిక చాలా నిబ్బరం గలది. ఆమె మంచి నేత్ర సౌందర్యం గలది. అందుకని తన నేత్ర సౌందర్యానికి వసిన శ్రీకృష్ణుడు తానే వస్తాడన్న నిబ్బరంతో ఉంది. అలాంటి గోపికను ఇవాళ మన వాళ్ళు నిద్రలేపడానికి వచ్చారు. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లా వరక్కనై கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழன் முழங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். పుళ్ళిన్వాయ్ కీండానై. పుల్ అంటే కొంగ. బకాసురుణ్ణి చంపిన చరిత్ర ఇక్కడ స్మరిస్తున్నారు. బకాసురుడు ఏ నోటితో కృష్ణుడికి ఆపద తలపెట్టాలని భావించాడో ఆ నోటినే చీల్చి వాడిని సంహరించిన వాడు కృష్ణుడు. భగవత్ తత్వాన్ని మనకు భాషించకుండా చేసేవారు అసురులు, విరోధులు. వారిని మన ప్రయత్నాలతో తొలగించుకోవడం మనకు సాధ్యం కాదు. పరమాత్మ తన కృపతో మాత్రమే తొలగిస్తాడు అని ఈ పాసురంలో చెప్తున్నారు. కొంగ దంభానికి ప్రతీక. జీవుడిలో ఈ దంభం పై చేయిగా ఉన్నప్పుడు భగవంతుడు కనపడడు. వారిలో ఉన్న ఆ దంభాన్ని తొలగదోసి కంటి పొరలు తొలగదోసినప్పుడు అప్పుడు సత్యాన్ని చూడగలిగి పరమాత్మ పాదాల దగ్గరికి చేరగలుగుతారు. పరమాత్మే సత్యం కదా, ఆయన్ని చూడాలంటే కంటికున్న పొరలన్నీ తొలగిపోవాలి. పొల్లా వరక్కనై కిళ్ళి కళైందానై. ముందుగా కృష్ణావతార చేష్టితాన్ని చెప్పారు, బకాసుర సంహారం. ఈ రెండో పాదంలో ఏం చెప్తున్నారు? రామావతార చేష్టితాన్ని చెప్తున్నారు. శ్రీరాముడు దుష్టుడైన రాక్షసుడిని, రావణాసురుణ్ణి ఎట్లా సంహరించాడంటే అతి సునాయాసంగా చెట్టు మీద చీడ పట్టినప్పుడు గోటితో గిల్లి పారేసినట్టుగా రావణాసురుణ్ణి రాముడు సంహరించాడు అని. అంటే రాముడికి అంతటి రాక్షసుని సంహరించడం అనేది గిల్లి పారేసినంత తేలిక అని రామావతార చేష్టితాన్ని ఇక్కడ ఈ గోపికలు కీర్తిస్తున్నారు. ఈ జగత్తంతా పరమాత్మ సృష్టించిన నందనవనం. అందులో చీడ పరిగితే దాన్ని ఎవరు పోగొట్టాలి? ఆ తోటకు యజమాని ఎవరో ఆయనే కదా పోగొట్టాలి. కాబట్టి రావణాసురుణ్ణి శ్రీమన్నారాయణుడు రామావతారం ఎత్తి సంహరించాడు. అంటే అహంకారానికి ప్రతీకైన రావణాసుర సంహారం గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే జీవాత్మలో అహంకారాన్ని కూడా పోగొట్టగలిగిన వాడు పరమాత్మ మాత్రమే. మనంగా అహంకారాన్ని తొలగించుకోలేము, ఆయనే తొలగించాలి, తొలగించగల సమర్థుడు అని ఈ పాసుర భాగంలో గోదాదేవి మనకు ఉపదేశిస్తోంది. కీర్తిమై పాడిపోయి, కీర్తిని పాడుకుంటూ పోయి వ్రతం జరగబోయే స్థలానికి యాత్రగా వెళుతున్న గోపికలందరూ భగవన్నామ సంకీర్తన దారిబత్తంగా భావించి వెళుతున్నారు. పాదేయం పుండరీకాక్ష నామామృత సంకీర్తనం. పుండరీకాక్షుడి నామామృతాన్ని సంకీర్తనం చేస్తూ పోతూ ఉంటే అది దారిబత్తంగా ఉండి, అమృతం కదా ఆయన నామం, అమృతం. అమృతం స్వీకరించిన వాళ్ళకి కష్టాలు, ఆకలి దప్పులు, శారీరక శ్రమలు, క్లేశాలు ఏవి ఉండవు కదా. కాబట్టి అలాంటి అమృతాన్ని సేవిస్తూ వీళ్ళు ఆ వ్రతం జరగబోయే స్థలానికి యాత్రగా వెళుతున్నారు. లోకంలో భగవంతుడికి శత్రువులు, మిత్రువులు కూడా ఆయన దగ్గర ఓడిపోయిన వాళ్ళే. భేదం ఏమిటంటే రావణుడి లాంటి శత్రువులు ఆయన శౌర్యానికి ఓడిపోతే శూర్పణఖ సౌందర్యానికి ఓడిపోయింది. మిత్రుడైన విభీషణుడు ఆయన సౌశీల్యానికి ఓడిపోయాడు. మొత్తానికి అందరూ ఆయన చేతిలో ఓడిపోవలసిన వాళ్లే. పిల్లగలెల్లారూ పావై కళం పుక్కార్. పిల్లలందరూ
వ్రతం జరిగే స్థలానికి చేరుకుంటున్నారు అనగానే లోపలి గోపిక కోపంగా, ఇంకే మీరు కూడా వెళ్ళిపోయారా అంది. దానికి వీళ్ళు, లేదమ్మా, నువ్వు కూడా రాకుండా మేము వెళ్తామా, నీకోసమే కదా మేము వాళ్ళను కూడా ఆపి ఇక్కడికి వచ్చాం, నిన్ను లేపి తీసుకువెళ్ళాలి, నువ్వు లేకుండా గోష్ఠి సంపూర్ణం కాదు కదా, అందుకోసమే వచ్చామని చెప్పారు. తెల్లవారడానికి బయట ఉన్న గోపికలు ఒక గుర్తు చెప్పారు. లోపల ఉన్న గోపిక అప్పుడే తెల్లవారిందా అని అడిగింది. తెల్లవారడానికి బయట ఉన్న గోపికలు పిళ్ళ ఎళ్ళెల్లారు పావైగళం పుక్కార్ అంటే తెల్లవారుతూ ఉంది కాబట్టి, తెల్లవారింది కాబట్టి ఈ పిల్లలంతా పావైకళం అంటే వ్రతస్థలికి చేరుకుంటున్నారు అని దాన్ని ఒక సంకేతంగా చెప్పారు. లోపల ఉన్న గోపిక అప్పుడే తెల్లవారిందా అని అడిగింది. దానికి వాళ్ళు వెంటనే, వెళ్ళి ఎడింది వ్యాഴൻ ముడంగిత్తు, అమ్మా శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అని తెల్లవారడానికి ఇంకొక గుర్తుని చెప్పారు. మృత సంజీవని విద్య తెలిసినవాడు శుక్రుడు, జ్ఞాన పరిపూర్ణుడు. చార్వాక మత ప్రవర్తకుడు గురుడు, అజ్ఞానానికి సంకేతం. అంటే ఇక్కడేంటి, జ్ఞానం ఉదయించింది, అజ్ఞానం అస్తమించింది అని సంకేతంగా తెలియజేస్తున్నారు. లోపల ఉన్న గోపిక ఈ గుర్తును కూడా ఒప్పుకోలేదు. అన్ని నక్షత్రాలు మీకు గురుడుగా శుక్రుడుగా కనపడుతున్నాయి, అంతేగాని తెల్లవారలేదమ్మా అంది. సరే, ఇంకొక గుర్తుని చెప్తున్నారు తెల్లవారడానికి. పుళ్ళుం సిలంబినగాన్, పక్షులు ధ్వని చేస్తున్నాయి. ఆరోపాసనంలో పక్షులు నిద్రలేవగానే చేసిన సవ్వడిని చెప్పారు. అది భగవంతుడిని గురించిన అవ్యక్త ధ్వనులు, అంటే నామ సంకీర్తనం చేస్తుంటే వినపడుతూ ఉన్న ధ్వనులాగా దాన్ని సంకేతంగా చెప్పారు. 7వ పాసరంలో ఆహార వేటకు వెళుతూ మాట్లాడిన మాటలు, అది కూడా సంకీర్తనమే, కానీ అక్కడ చర్చ, ఆచార్యులు శాస్త్రాన్ని మదించి పరస్పరం చర్చించుకునే ధ్వని 7వ పాసరంలో చెప్పబడ్డది. ఈ పాసరంలో ఆహార సంపాదన చేస్తున్న సమయంలో పక్షులు చేస్తున్న సందడి, అంటే ఏంటి, జ్ఞాన సముపార్జన చేస్తున్నప్పుడు చర్చించుకునే విధానాన్ని ఈ పాసురంలో పుళ్ళుం సిలంబెనగాన్ అని సంకేతంగా చెప్తున్నారు. ఇన్ని గుర్తులు చెప్పినా లోపల ఉన్న గోపిక లేచి బయటికి రాలేదు. ఆమె నేత్ర సౌందర్యం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి వెంటనే వీళ్ళు పోదరిక్కడినాయ్ అన్నారు. తుమ్మెదతో కూడిన తామర పువ్వు వంటి కన్నులు గలదాన, పోదు పోదు అరి కణినాయ్. పోదు అంటే తామర పువ్వు. ఆ తామర పువ్వులో తుమ్మెద కూర్చొని ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, అంటే ఎర్రని తామరలో నల్లని తుమ్మెద కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో ఈ గోపిక కళ్ళు కూడా అలా ఉంటాయట. అందుకని తామర పువ్వులో తుమ్మెద కూర్చున్నట్టుగా ఉన్న కన్నులు గలదాన, పోదరి పోదు అరి కణినాయ్, పోదరి కణినాయ్ అని ఈ గోపికను సంబోధించారు. ఎవరికైనా వాళ్ళ అందాన్ని పొగిడితే చాలా ఆనందం కదా, అందుకని బయట ఉన్న గోపికలు ఈ లోపల ఉన్న గోపిక నేత్ర సౌందర్యాన్ని పొగడ్డం మొదలుపెట్టారు. అంటే పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం ఉన్న గోపిక అని అర్థం. పోదరి కణినాయ్ అంటే పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానం. ఎర్రని కన్నులలో నల్లని తుమ్మెద కూర్చోవడం అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది ఉండడం. అలాంటి కన్నులు గల గోపిక కాబట్టి పుండరీకాక్షుడి యొక్క స్వరూప స్వభావాలు, కళ్యాణ గుణాలు అన్నీ అవగాహన చేసుకున్న అమ్మాయి అని ఇక్కడ సంబోధిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, పుండరీకాక్షుణ్ణే సదా సేవించడం వల్ల ఈమె కళ్ళు కూడా పుండరీకాక్షాలు అయిపోయాట. అంటే నువ్వు నిరంతరం స్వామితో కలిసి ఉంటున్నావు, ఆ విషయం మాకు తెలిసిపోయింది, ఇకనైనా బయటకు వచ్చి మాకు కనపడవమ్మా అని అధిక్షేపిస్తున్నారు. కుళ్ళ కుళిర కుడైంది నీరాడాదే పళ్ళిక్కిడత్తయో పావాయ్. కుళ్ళ కుళిర, భగవంతుడిని మనసులో నిలుపుకున్నావు. అంటే హరి సరస్సులో స్నానం చేసేటప్పుడు మా అందరినీ కలుపుకోవాలి, మా అందరితో కలిసి ఆ హరి సరస్సులో మునకలు వేయాలి అని తెలియదా నీకు? ఇంకా పడుకునే ఉన్నావా? హరి సరస్సులో నువ్వు మాత్రమే విహరిస్తావా అని వీళ్ళు ఇంకొక రకంగా అధిక్షేపం చేశారు. நீ நன்னாளால் கள்ளந்த விருந்து கலந்து,
నన్నాళాల్ సత్వగుణం ఆవిర్భవించే మంచి కాలం వచ్చింది, మంచి రోజులు వచ్చాయి. కళ్ళంత విరుందు అంటే ఏకాంతాన్ని వదిలిపెట్టి కపటంగా ఏకాంతంగా ఉండకు, నువ్వు మాతో చేరి నీ ఏకాంతాన్ని వదిలిపెట్టి నీ కపటాన్ని వదిలిపెట్టి మాకు నాయకత్వం వహించి మమ్మల్ని ముందుకు నడిపించమ్మా, అందరం కలిసి కృష్ణుడిని సేవించడానికి వెళదాం అని బయట ఉన్న గోపికలు మేము మీకు శేషభూతులము అని తెలియజేస్తున్నారు. బకాసురుడి నోరు చీల్చడం, ఆశ్రితులు తను చేరడానికి అవరోధంగా ఉన్న కామాది దోషాలను పోగొట్టడం. పిళ్ళైగళ్ అంటే కొత్తగా భగవద్ అనుభవంలో చేరినవారు. పావైకళం అంటే భగవద్ గుణానుభవం చేసే స్థలం. వెళ్ళి అంటే సాత్విక గుణం. వ్యాజన్ అంటే స్వాతంత్రాభిమానం. వెళ్ళి అంటే శుక్రుడు, వ్యాజన్ అంటే గురుడు. పుల్ అంటే భాగవతులు. పళ్ళిక్కిడత్తల్ అంటే ఏకాంతంగా భగవద్ అనుభవం చేయటం. ఈ పాసరంలో మధురకవి ఆళ్వార్లను నిద్రలేపినట్టుగా పూర్వాచార్యులు నిర్ణయించారు. వాక్య గురు పరమర్లో శ్రీ పుండరీకాక్షాయ నమః అనే వాక్యం నిరూపితం. ఆండాళ్ తిరువడిగళే శరణం.